సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగయుగములకు ప్రభువా, యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నా నేడు ఏకరీతిగా ఉన్నావా. ఆమేన్. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడా, తరతరములుండువాడా, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. మరొకసారి పాడదాం. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా.
తండ్రి నన్ను చేరవచ్చావా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా హల్లెలూయా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా ఎన్నాడైనా నన్ను మరచిపోయావా హల్లెలూయా నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా దేవానికి స్తోత్రం మారని దేవునికి మహిమ దేవానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తండ్రి హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన యేసునికే బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే దేవా ఆరాధన యేసునికే హల్లెలూయా దేవా ఆరాధన నీకే పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం దేవా దేవా దేవానికి వందనాలు నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా గాలి తుఫానును గర్దించిన అద్భుతాకులు నాకు తోడుండగా చింతే లేదుగా నీటి పైన నడచిన నీ
అద్భుత పాదముల్ నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములో నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. మాట మాత్రమే చాలు, నీ మార్గములో నీ పాదం మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ పాదము బిగ్గరగా ఆరాధన యేసునికే, నీకే ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. ఈ ఉదయకాలం మన ధ్యానం కొరకాయి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ దినమై సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఒరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. దేవుని వాక్యములో మనం చూస్తే గలిలయ సముద్రములో యేసుక్రీస్తు ప్రభువారి భూలోకములో ఉన్నప్పుడు జరిగినటువంటి మహా గొప్ప సంభవం, గొప్ప కార్యం, గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉండగా ఆయన ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం. ఈరోజు మన ధ్యానాంశము వేక్ హిమ్ అప్, ఆయనను లేపుము. వేక్ హిమ్, ఆయనను లేపుము. ఆయన శిష్యులు ప్రయాణిస్తున్న దోణిలోనే ఆయన ఉన్నాడు. తుఫాను వచ్చినప్పుడు తుఫానులో ఉన్నాడు. శిష్యులు దోణిలోనే శిష్యులు ఉన్నారు. శిష్యులు ఉన్న దోణిలోనే యేసు ఉన్నాడు. ఆ దోణి అమరమున యేసుక్రీస్తు వారు తలవాల్చుకుని ఆయన నిద్రించుచుండాను. ఆయన శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు అలసరి చేత తలవాల్చుకుని నిద్రిస్తూ ఉండగా తుఫానులో కూడా ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. దోణి నిండా నీళ్లు నిండిపోతున్నటువంటి సమయంలో వారు ఏం చేశారంటే వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని వారు ఆయనతో అన్నారు.
యేసుక్రీస్తు ప్రభు వారితో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, టీచర్, డు యు నాట్ కేర్ దట్ వీఆర్ పెరిషింగ్? మేము చనిపోతున్నాము, మరి మీకేం పట్టట్లేదా? మేము నశించిపోతున్నాము, మీకేం పట్టట్లేదా? మరి మమ్మల్ని పట్టించుకోరా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే లేచి గాలిని గద్దించి సముద్రమును నిమ్మలమై ఊరుకుండమని చెప్పాడు. జీవితంలో ఎన్నో తుఫానులు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు మనల్ని కబళిస్తున్నప్పుడు, మన చుట్టూ కూడా ఆ తుఫానులు వచ్చి మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, వేక్ హిమ్ టు రెస్క్యూ. తప్పించుటకు ఆయనను లేపము. మనం ఏం చేయాలంటే, మనం తప్పించటానికి, మనం రక్షించటానికి ఆయన మనం లేపాలి. ప్రభువా, మా పరిస్థితి ఇది, మాకు మీరు సహాయం చేయాలి, మమ్మల్ని ఈ పరిస్థితిలో నుంచి తప్పించాలి, ఈ పరిస్థితిలో నుంచి మాకు విముక్తి కావాలి అని దేవుని మనము వేడుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయనను లేపాలి. ఆయన దోణి అమరమున తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము అని చెప్పి వారు ఆయనతో అన్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మా పరిస్థితిలో మేము కృంగిపోతున్నాము, మేము నశించిపోతున్నాము, ఈ తుఫాను మమ్మల్ని చంపేసేటట్టుంది, ఈ తుఫాను మమ్మల్ని ఈ సముద్రంలో ముంచేసేటట్టుంది, ఇక మేము బయటకు వచ్చేటటువంటి అవకాశం మాకు కనబట్టలేదు, మా దిక్కు నీవే, మా కొండ నీవే, మా ఆశ్రయం నీవే, మా దుర్గము నీవే, మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు కూడా లేరు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ విధంగా దేవునిని అడగాలి, దేవునికి మొరపెట్టాలి. రెండవది, వేక్ హిమ్ టు రెబ్యూక్. గద్దించుటకు ఆయనను లేపుము. దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన లేపుని వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మార్కు 4:39 అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. Then he arose and rebuked the wind and said to the sea, Peace be still. And the wind ceased and there was a great calm. మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్వాల్వ్ చేస్తే, మనం ఇన్వైట్ చేస్తే, ఆయనని జోక్యం చేసుకునేటట్టుగా ఆయన ఆహ్వానిస్తే, ఆయన ఇన్వాల్వ్ అయితే, ఆయన జోక్యం చేసుకుంటే, ఆయన కల్పించుకుంటే ఎంతటి తుఫానైనా అది సద్దుమణిగిపోతుంది. ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే గద్దిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన లేపితే ఆయనను తప్పిస్తాడు. నువ్వు ఆయనను లేపితే నీ జీవితంలో ఎదురైన తుఫానులు గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని చెప్పేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక మూడవ విషయమేమనగా, వేక్ హిమ్ టు రిజాల్వ్. పరిష్కరించుటకు ఆయనను లేపుము. మార్కు 4:39-41 అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకునమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనది. ఈయన ఎవరో ఇంత భయంకరమైన తుఫానును కూడా సద్దుమణగా చేసి ఈ యొక్క ప్రమాదకరమైన పరిస్థితిలో పరిష్కారాన్ని చూపగలిగినటువంటి ఈయన ఎవరు? ఆయన ఏమన్నాడంటే, మీరెందుకు భయపడుచున్నారు? నేను మీ నావలో ఉన్నానని, మీ ధోనిలో ఉన్నానని మీరు ఎరుగరా? నేను మీలోనే ఉన్నానని మీరు ఎరుగరా? మీ ఇంటిలోనే నేను ఉన్నానని ఎరుగరా? మీ పరిస్థితుల్లో నేను ఉన్నానని మీరు ఎరుగరా? నేను మీకు తోడుగా ఉన్నానని మీరు ఎరుగరా? మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యాలు మీ కళ్ళ ముందు నేను చేస్తే మీరు చూడలేదా? ఎందుకు ఇంకా మీరు నమ్మిక లేక ఉన్నారు అని చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. వెంటనే వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు? ఈయనెవరు అనంటే, తండ్రి అయిన దేవుడు భూలోకానికి పంపించినటువంటి రక్షకుడు, ప్రజల క్షేమం కొరకు
పరమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చినవాడు. ఈయన ఎవరు అనగా, ఈయన మన బ్రతుకుల్లో వెలుగు నింపటానికి వచ్చినవాడు. ఈయన ఎవరు అంటే, మనం గడగడ వణుకుతున్నప్పుడు, భయముతో అల్లాడిపోతూ తల్లడిల్లుతున్నప్పుడు నెమ్మది కలుగ చేయడానికి, కృప చూపడానికి, దయ చూపడానికి, సమాధానం కలుగజేయడానికి, సంతృప్తినివ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, మన పక్షంగా ఉండడానికి, మన కొరకు విజ్ఞాపన చేయడానికి, మన కొరకు పోరాడడానికి, మనకు దేవుడుగా, ప్రభువుగా, రాజుగా, రక్షకుడుగా, పోషకుడుగా, విమోచకుడుగా, మొరలు వినేవాడిగా, జవాబులు ఇచ్చేవాడిగా, పరిస్థితులు మార్చేవాడిగా, జీవితాలను వెలిగించేవాడిగా, దేవుడు తన కృపను మన మీద కుమ్మరించేవాడిగా ఆయన ఈ లోకంలో మనకు కనబడుతున్నాడు. లెట్ us wake him to rescue. తప్పించుటకు ఆయనను లేపుదాం. లెట్ us wake him to rebuke. మన పరిస్థితులను గద్దించటానికి మనం లేపుదాం. లెట్ us wake him to resolve all our problems. మన సమస్యలన్నీ పరిష్కరించడానికి ఆయన లేపుదాం. ఆయన లేపే విధానం ఏంటంటే, మోకరించి కన్నీళ్లు కార్చి, యేసయ్యా మాకు సహాయం చేయి అని చెప్పి ఆయన్ని పిలవగలిగితే, ఆయనను ఆహ్వానించగలిగితే మన పరిస్థితులన్నిటిలో కూడా నెమ్మది తీసుకొస్తాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాలమే ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనను మన పరిస్థితిలోకి ఆహ్వానిస్తాం. ఆయన లేపుదాం, ఆయనను రమ్మని పిలుస్తాం. మన పరిస్థితులన్నింటిలో గొప్ప విజయాన్ని మనం పొందుదాం. అందరం కూడా, ప్రభువా మాకు సహాయం చేయి, ప్రభువా నీ కృప మాకు చూపించు, ప్రభువా మీ సహాయం మాకు దయచేయి అని అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి. సువార్త అందని ప్రతి ప్రాంతంలో కూడా యేసయ్యా నీ సువార్త అందును గాక. విశ్వాసులమైన మేమందరం కూడా రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరచబడి, నీ మహిమార్థమై పంపబడి, రూపాంతరపు అనుభవంలోకి ప్రజలను తీసుకుని వచ్చుదుము గాక. నీ ప్రేమను పంచేవారిగా మమ్మల్ని అందరినీ కూడా మార్చండి ప్రభువా. నైనా స్తోత్రం తండ్రి. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తీసాలు పొందడానికి సహాయం చేయండి నైనా. మా సంఘాలన్నింటిలో కూడా అనేక మంది జీవితాలు నీ వైపు తిప్పబడడానికి సహాయం చేయండి. మా ప్రార్థన మీరు వింటున్నారు, మీరు మాకు జవాబు ఇవ్వబోతున్నారు, అద్భుతాలు చేయబోతున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రతి బలహీనతను కొట్టివేయండి, ప్రతి భక్తిహీనతను తొలగించండి, ప్రతి శత్రుత్వాన్ని తీసివేయండి ప్రభువా. నిన్ను ఆయాసపరిచేటటువంటి నైనా భక్తిహీనత మాలో నుంచి తీసివేసి నైనా భక్తి భావంతో మా హృదయాలను నింపండి, కృతజ్ఞత భావంతో మా హృదయాలను నింపండి. మమ్ములను నీ మందిరంలో చేర్చినందుకు నీకు స్తోత్రం నాయనా. ఈ ప్రార్థన పోరాటంలో నైనా పాల్గొనేటటువంటి అవకాశాన్ని నీ బిడ్డలకు మీరు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం నాయనా. ఈ యొక్క లైవ్లో నాయన ప్రత్యక్ష ప్రసారంలో ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. అందరూ పాప క్షమాపణ పొందడానికి, యేసు రక్తంలో కడగబడడానికి సహాయం చేయని ప్రభువా. దేవా, జరుగుతున్న పరిచర్యలను దీవించండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి సేవా పరిచర్యలను దీవించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయండి. దేవా, నీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. అనేక మంది రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. మా బ్రాంచ్ చర్చెస్ అన్నింటిలో కూడా గొప్ప కార్యాలు చేసి నూతన ఆత్మలు సంఘాల్లో చేర్చబడడానికి, నూతనంగా అనేక మంది బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి. ఈ మంచి కార్యంలో పాల్గొన్నటువంటి ప్రతి వారిని, పాల్గొనుచున్నటువంటి వారిని, సహకరిస్తున్న వారిని, ప్రతి వారిని కూడా మీ నామములో దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నెట్వర్కింగ్ చర్చెస్ మీరు కాపాడండి ప్రభువా. నైనా తండ్రి, ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, అలాగే ప్రభువా స్తోత్రం తండ్రి, ఇజ్రాయేలు దేశాన్ని ప్రభువా, గృహములు లేని వారికి యేసుక్రీస్తు నామములో గృహాలు దయచేయండి. దేవా స్తోత్రం తండ్రి, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. డాక్టర్స్ని, నర్సెస్ని మీరు కాపాడండి ప్రభువా. మా రాష్ట్రాన్ని కాపాడండి, మా ప్రజలను కాపాడండి. నమ్మదగిన గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా, అనేక మంది జీవితాలను వెలిగించువాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి బిడ్డ జీవితంలో వెలుగు నింపండి ప్రభువా. నాయనా, ఈ దినమున నీ ప్రత్యేకమైన కృప మాకు చూపించి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మీ కృపతో భద్రపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.